నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ. హాలిడేస్ వచ్చేసాయి, సమ్మర్ కూడా వచ్చేసింది. హాలిడేస్ ఎంజాయ్ చేయడం పక్కన పెట్టేస్తే చాలా మందికి ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్కి స్ట్రెస్ అండ్ పేరెంట్స్ కూడా అదే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అది టర్నింగ్ పాయింట్ కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయాక ఏ కెరియర్ చూస్ చేసుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, అసలు కాలేజెస్లో ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నాయా, వాళ్ళు ప్రామిస్ చేసినట్టే జరుగుతోందా, బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి. అది కాకుండా కొంచెం దూరం పంపించేటట్టయితే హాస్టల్ ఫెసిలిటీ సరిగ్గా ఉందా, ఫుడ్ సరిగ్గా ఉందా, అకామిడేషన్ అంతా క్లెన్లీనెస్ బాగుందా, ఇలాంటి డౌట్స్తోనే ఉంటారు. అండ్ అమ్మాయిల విషయానికి వస్తే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది కాకుండా టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మన విజయవాడలోనే, అది కేఎల్ యూనివర్సిటీ. యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వగానే అండి నాకు కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్ ఇంత పెద్ద బిల్డింగ్ లో పెట్టారు. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చాలా చోట్ల స్టూడెంట్స్ కి ల్యాబ్స్ లో టైం స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి అని ఉంటుంది, కానీ కొంచెం కంజెస్టెడ్ గా ఉంటాయి. ఒకళ్ళు అయ్యాక ఒకళ్ళు వెళ్దాం అంటే లేట్ అవుతూ ఉంటుంది, టైం చూసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా కాదు, 3 floors పెట్టారు. ఈ బిల్డింగ్ కి సి బ్లాక్ అని పేరు పెట్టేశారు, అంటే కంప్యూటర్ బ్లాక్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో కంప్యూటర్ బ్లాక్ మీకు చెప్పినట్టుగా 3 floors ఉంది, కానీ 1 of the floor లో ఉన్నాను నేను. ఎంటర్ అయిపోయాను కూడా. అండ్ నేను వచ్చేటప్పుడు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా వన్ సైడ్ 2 lifts అండ్ అదర్ సైడ్ మళ్ళీ 2 elevators కనిపించాయి. సో నాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వలేదు. అండ్ ఎంటర్ అవ్వగానే నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అండ్ కంప్యూటర్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అరేంజ్ చేశారు. అండ్ నేను చాలా స్లోగా మాట్లాడుతున్నా, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఉంది ఈ ల్యాబ్ అంతా కూడా. Hi, I am Chandan, a KL alumni of 24-25 KL University batch, consisting of 100 acres of green and fresh environment, maintaining a healthy and good environment with teachers and students, getting into regular classes and labs, maintaining a mechanical and further professional environment in the class, consist of virtual and high-tech classes. యాక్చువల్గా ఈ విషయం అంటే తను జాషువా నాతో పాటు ఉంది, తన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను. క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే గోల్ఫ్ కార్ట్ వెహికల్లో ఎక్కాను, తను కూడా నాతో పాటు ఎక్కారనమాట. ఏంటి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏ ఇయర్, ఇలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే తనకు చాలా చాలా మంచి కంపెనీ, అంటే హిరోషిమా లొకేషన్, అక్కడ మంచి కంపెనీ ఏడిటెక్ అండ్ ప్లాస్మా టెక్నాలజీనా, ఈ కంపెనీలో తనకి జాబ్ వచ్చింది అని చెప్పారు. అయితే నువ్వు ఉండాలి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఆపాను. సో హాయ్ జాషువా, ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఖచ్చితంగా నేను కొడతాను, అది కూడా వేరే కంట్రీలో అని అనుకున్నారా? లేదు మేడం, అసలు నో ఎక్స్పెక్టేషన్. జాబ్ అయితే కొడతా అనుకున్నాను. ఓకే, బట్ ఇట్లాగా వేరే కంట్రీలో జపాన్లో వస్తుందని చెప్పేసి అనుకోలేదు. సో ప్లేస్మెంట్స్కి వెళ్ళే ముందు మీరు ఎట్లా కేర్ తీసుకున్నారు? అండ్ క్యాంపస్ నుండి కేఎల్ యూనివర్సిటీలో ఎలాంటి సపోర్ట్ వచ్చింది? నేను ఎట్లాగా ప్రిపేర్ అయ్యాను ఏంటి అంటే, ప్యారలల్గా నా బ్రాంచ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూనే నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మాకు. అందులో ఏం చెప్పారంటే సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నేను చదువుకున్నా, ఎంత చేసినా, అక్కడికి వెళ్ళి నువ్వు ఎట్లా ప్రజెంట్ చేస్తావు, నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, నీ మేనరిజం ఎట్లా ఉంటుంది, దీన్ని బట్టే వాళ్ళు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ మనం చదువుకున్న దానికంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఫీల్డ్లో వేరే వర్క్ ఉంటుంది కదా. సో ఇక్కడ మన మైండ్ సెట్ ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉందా లేదో వాళ్ళు ఇంటర్వ్యూలో టెస్ట్ చేసేది దానికోసమే. అంతేగాని నువ్వు చదివిందంతా అక్కడ వెళ్ళి అప్ చెప్పడం అట్లాంటిది అవసరం లేదు. అండ్ మీరు ఏ బ్రాంచ్?
ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఓకే, ట్రిపుల్ ఈ. ట్రిపుల్. ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు మీరు? ఏ ఊరు మీది? మాది ఏలూరు అండి. ఏలూరు నుండి వచ్చి ఇక్కడ అవును. జాయిన్ అయ్యి ఏలూరు హిరోషిమా లొకేషన్ లో జాబ్ ఇలా కొట్టేశారు. Okay. ఏలూరులో శుంక్రవార తోట మాది. ఓహోహో, ఓకే. మరి జనరల్ గా అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలంటే లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం వింటూ ఉంటాము. అంటే అది కొంచెం తగ్గిందా? స్టిల్ ఇంకా జపనీస్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారా? కంపెనీ నుండి ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళైతే ఇంపార్టెంట్ అని చెప్పారు. చెప్పారా? సో కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, లాంగ్వేజ్ ట్రైనింగ్ మాకు. Okay. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ ఓపెన్ కస్టమర్స్లో మేము ఇంటరాక్ట్ అవ్వాలన్నా అక్కడ నాకు ఒక డిజైనింగ్ ఇంజనీరింగ్ రోల్ ఇచ్చారు నాకు. ఓహోహో, సో okay. కస్టమర్స్ ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ బెటర్ టు లెర్న్ జపనీస్ లాంగ్వేజ్ అని చెప్పారు. మరి వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? మీరే నేర్చుకోవాలా? లేదు, కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక ఇస్తున్నారా? 4 months నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నాను, అంటే లాంగ్వేజ్ ఇప్పుడు ట్రైనింగ్ కొంచెం వచ్చి ఉంటుంది కదా. వచ్చిందండి. ఏది మీ ఇంట్రడక్షన్ చెప్పుకోండి. మన ఫస్ట్ టైం ఎవరినన్నా మీట్ అయినప్పుడు కొనిచ్చివా హజిమే మాస్తే అంటే వతాష్ హలో నైస్ టు మీట్ మీట్ యూ అన్నాడు. ఓకే, మళ్ళీ చెప్పండి ఒకసారి. కొనిచ్చివా హజిమే మాస్తే వతాషినో నమైవా జాన్ జాషువా దిస్ ఏలూరు కారకి మాస్తా ఏమా కేఎల్ దైగాకుదే బెంక్యు షుతేమాస్. ఓకే, నాకు కొంచెం కొంచెం అర్థమైంది. హలో, నైస్ టు మీట్ యూ. Meet you. నా పేరు జాషువా. నేను ఏలూరు ఏలూరు నుంచి నుండి వచ్చాను. వచ్చాను. And, ఈమా కేఎల్ దైగాకుదే బెంక్యు షుతేమాస్. కేఎల్ యూనివర్సిటీలో నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్. అంటే బాగానే నేర్చుకుంటున్నారు. అంటే మిడ్ లెవెల్ వరకు వచ్చిందా? లేదు మేడం, మొత్తం 5 levels ఉంటాయి ఇందులో. ఓకే, సో అందులో ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఉన్నాం. బేసిక్ లెవెల్. అవును. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ అనే వర్డ్ వినే ముందు అంటే ఫైనల్ ఇయర్ కి వచ్చేసిన తర్వాత ఎలాగో అదే పనిలో ఉంటారు. 3rd year నుండి స్టార్ట్ అవుతుంది కదా అవును generally. మేడం, అవును. సో అప్పుడు ఏమైనా ట్రైనింగ్ లాంటి ప్రోగ్రామ్ ఉంటుందా కేఎల్ యూనివర్సిటీలో? 3rd year లోనే స్టార్ట్ అవుతుంది మేడం. సిఆర్టీ అని చెప్పేసి మాకు 3rd year నుంచి స్టార్ట్ అవుతుంది సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. అవును, 4th year ఎండింగ్ వరకు స్టిల్ ప్లేస్ అయ్యే వరకు వాళ్ళు ఇస్తానే ఉంటారు. ఓకే, దానికి నాకు బాగా ప్లస్ పాయింట్ ఏమైందంటే మాకు ట్రైన్ చేయడానికి వచ్చింది హెచ్ఆర్స్ వచ్చారు. సో హెచ్ఆర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ దగ్గర నుంచి అనే గైడెన్స్ నాకు రావడం వల్ల నేను సో అసలు మీకు డైరెక్ట్ గా ట్రైనింగ్ హెచ్ఆర్స్ నుండి ఇవ్వడం ట్రైన్ జరిగింది. చేశారు. అవును. ఓ వెరీ నైస్. అవును. మీకు ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అయిపోయి జాబ్ వచ్చేసింది అని కన్ఫర్మ్ అయ్యాక కాలేజ్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ మీ ఫ్రెండ్స్ నుండి ఫ్యామిలీ మెంబర్స్ నుండి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేను బయలుదేరి ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మమ్మీకి అడిగాను, మమ్మీ నాకు వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే ఖచ్చితంగా నువ్వు నాకు ఫోన్ చేసి వచ్చేసిందని కాల్ చేస్తావు నాకు అన్నారు. పేరెంట్స్ అంత కాన్ఫిడెంట్ ఉన్నారు. ఓకే, నేనే చాలా సంతోషపడ్డాను. నిజంగా నాకు వచ్చేసిందని చెప్పి మమ్మీకి కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ నిజంగా చాలా సంతోషపడ్డారు. నన్ను ఇంటికి వచ్చినాక బొకేస్తో ఇన్వైట్ చేశారు. ఓ బొకేస్తో ఇన్వైట్ చేసింది ఏలూరు కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తన కోర్స్ అంతా ఫినిష్ చేసి హిరోషిమా లొకేషన్ లో జాబ్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ మీ ప్యాకేజ్ అడగకూడదేమో అని అడగలేదు, రివీల్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. చెప్పండి. 31 LPA. 31 LPA. అది సూపర్. సో జాషువా, జనరల్ గా ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో హెచ్ఓడి కూడా అంత సపోర్ట్ చేస్తూ ఉంటే మనకి కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. సో మీ హెచ్ఓడి ఎలా సపోర్ట్ చేశారు? మా హెచ్ఓడి బేసికల్ హెచ్ఓడిస్ చాలా భయపడుతూ ఉంటారు. ఓకే, మా హెచ్ఓడి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు మాకు. ఆయన నిజంగా ఎప్పుడు ఏం కావాలన్నా ఎనీ టైం, అది ఒక నైట్ మేము ఒకసారి 12 మెసేజ్ చేసినా ఆయన ఏమిటే రెస్పాన్స్ అయ్యేవారు. చాలా సపోర్ట్ లభించింది హెచ్ఓడి దగ్గర నుంచి మాకు. అదేవిధంగా ప్రాక్టికల్గా మాకు నేర్పించడానికి ఆయన చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. నాట్ ఓన్లీ సబ్జెక్టివ్గా కాకుండా క్లాస్ రూమ్లోనే కాకుండా బయటికి తీసుకెళ్ళి ఫీల్డ్. ఎప్పుడు అవైలబుల్ గా ఉన్నారు ఆయన మీకు? అవును అవును మేడం. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మీకు జాషువా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ కేఎల్ కాలేజీలో అగ్రికల్చర్ కాలేజ్లో మనకి సాయిల్ సైన్స్ అంటే నేల శాస్త్రంలో మెయిన్ ఉద్దేశం అంటే న్యూట్రియంట్స్ అంటే పోషకాలు, ప్లాంట్కి అవైలబుల్ అయిన పోషకాల గురించి తెలుసుకోవడం, ఎలా ఎంత మోతాదులో ప్లాంట్కి దొరుకుతున్నాయి, ఎంత మోతాదులో వేయాలి, వీటి గురించి అవగాహన కోసము మనము ఈ ల్యాబ్ని నియమించడం జరిగిందండి.
అండి. నా పేరు డాక్టర్ బాలకృష్ణ. కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల యొక్క డిపార్ట్మెంట్ హెడ్ అని. సో ఈరోజు ముఖ్యంగా ఈ చిత్రంలో మీరు ఏదైతే చూస్తున్నారో అది మా వ్యవసాయ విద్యార్థులు సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న వ్యవసాయ కళాశాలలన్నీ కూడా భారత వ్యవసాయ పరిశోధన మండలి కింద వస్తుంది. అందులో భాగంగానే కేఎల్ యూనివర్సిటీ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అనే ప్రోగ్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి. సుభాషిత. మేము కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. మేము ఇక్కడ కాలేజీలో వేరే వేరే ఆకుకూరలు కానీ ప్రతిదీ పండిస్తాం అనమాట. ఆకుకూరల నుంచి పళ్ళు అన్ని పండిస్తాము. ఇక్కడ మా కాలేజ్ వెనకాల బయట ఫీల్డ్సే కాకుండా పాలీ హౌస్ అని, షేడ్ నెట్ అని వేరే వేరే స్ట్రక్చర్స్ గల హౌసెస్ ఉన్నాయి. దాంట్లో మేము ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేస్తాం అనమాట. సో అక్కడ మేము ప్రతిదీ మా చేతులతో పండించి మేమే అందరికి అందిస్తాం అనమాట. ప్రతి ఆకుకూరలు పండిస్తాము. మాకు మిగతా బ్రాంచ్లతో పోలిస్తే చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డైలీ మా ఫీల్డ్ యాక్టివిటీస్ కానీ, మేము ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ కానీ రోజు మారుతుంటారు. ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు బయట ఫార్మర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ నుంచి తెలుసుకుని దాన్ని మళ్ళీ మేము ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. మాకు జాబ్స్ కానీ ఆ ఆపర్చునిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. మా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది బయట తర్వాత జాబ్తో కంపేర్ చేస్తే. సో వేరే బ్రాంచెస్తో కంపేర్ చేస్తే మా బ్రాంచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కేఎల్ యూనివర్సిటీ నుండి 4 మెంబర్స్ ఉన్నారు నా పక్కన స్టూడెంట్స్. 3rd ఇయర్ చదువుతున్నారు వాళ్ళు. అయితే ప్లేస్ అయిపోయారు సిమెన్స్ కంపెనీలో. అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్లేస్ అయ్యే ముందు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, ఏమేమి హెల్ప్ అయ్యాయి ఇక్కడ క్యాంపస్లో అనేది అడుగుదాం. హాయ్, మీ పేరు? అమూల్య. అమూల్య, ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడ చదువుకోవడానికి? నేను అమరావతి దగ్గర ఎండ్రాయ్ నుంచి వచ్చాను. సో దగ్గరే? దగ్గర 2 hours. ఓకే. మీరు కంపెనీలో సిమెన్స్లో ప్లేస్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నా కాలేజ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఈ కంపెనీకి రిక్రూట్ అయ్యే జర్నీలో నా కాలేజ్ నాకు చాలా హెల్ప్ చేసింది. యాక్చువల్గా నేను ఈసీ కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్ రోల్ ఇచ్చారు. సో అక్కడ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ టెన్స్డ్గా ఫీల్ అవుతారు. కానీ ఆల్ థ్యాంక్స్ టు ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేశారు. అంటే ముందుగా గైడెన్స్ ఇచ్చారు ఏం ప్రిపేర్ అవ్వాలి అంతా. సో అలాగే మేము అక్కడికి వెళ్ళగానే రౌండ్స్ ఉన్నాయి, దాంతో కంప్లీట్ చేసాం. సో ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఇక్కడ ట్రైనింగ్ వల్లే మాకు అక్కడ ప్లేస్ అవ్వడానికి మెయిన్ రీజన్. సో మీ ప్యాకేజ్ అడగొచ్చా? ఎస్ మ్యామ్, లైక్ 20 LPA పోస్ట్ కన్ఫర్మేషన్. ఓకే. యాజ్ ఏ ఫ్రెషర్ అంటే ఇలాంటి ఒక మంచి ప్యాకేజ్తో ఇంత తొందరగా 3rd ఇయర్లోనే జాబ్ క్రాక్ చేశారు. సో ఫీలింగ్ ఏంటి? సో ఫస్ట్ నాకు ఎప్పుడైతే సెలెక్ట్ అయిపోయాం ఇలా అని తెలిసిందో పేరెంట్స్కి కాల్ చేస్తే దేవర్ ఓవర్ క్లౌడ్ అనమాట. లైక్ ఫస్ట్ దే డిడ్ంట్ బిలీవ్. నిజమేనా చెప్తుంది, దే ఆర్ ఇన్ డ్రీమ్, ఈజ్ ఇట్ డ్రీమ్ ఆర్ వాట్? సో నేను లేదు నిజమేనన్నా వచ్చింది ఇలా అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేఎల్ యూనివర్సిటీ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి మొత్తం మన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి అన్ని NIRF ర్యాంకింగ్ పరంగా, మళ్ళీ మనకి ఓవరాల్ మన ఫ్యాకల్టీస్ కానీ ఓన్లీ తెలుగు స్టేట్స్ కాకుండా మిగతా మన నార్త్లో ఉన్న కానీ మనకి మంచిగా ఏదైతే అనిపించిందో ఇక్కడ, అందుకే కాలేజ్ జాయిన్ అయ్యాను. ఓకే, వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా ఈ స్టూడెంట్స్ నుండి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఓన్లీ ఎడ్యుకేషన్కి అండ్ ఇక్కడ ఫెసిలిటీస్కి కాదు, అండ్ ప్లేస్మెంట్స్ విషయంలో చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా CRT ప్రోగ్రామ్ గురించి ఏ స్టూడెంట్ని కదిలించినా కూడా ఎక్కువగా దాని గురించే చెప్తున్నారు. ఆ CRT ప్రోగ్రామ్ వల్లే మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, అంటే 0 నుండి మేము ఎక్కడి వరకు వెళ్ళాం అనేది ఎక్కువగా చెప్తున్నారు. సో కేఎల్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాము, లోపలికి వెళ్ళి చూద్దాము. అండ్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది, ఎంటర్ అయిపోదాము. వావ్, సెంట్రల్ లైబ్రరీ అయితే వండర్ఫుల్గా ఉందండి. అండ్ ఎంటర్ అయిపోతున్నా నేను. ఇక్కడ కూడా సెక్యూర్డ్గా ఉంది, ఎవరంటే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి లేకుండా. అండ్ స్కానర్ ఉంది,
చూద్దాము ఇక్కడ ఎన్నెన్ని ఫెసిలిటీస్ ఇచ్చారో. అసలు మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థం అవుతూ ఉంటుంది ఎన్ని చైర్స్ ఉన్నాయి, ఎంత మంది రావచ్చు, ఎంత డిసిప్లిన్డ్గా హాయిగా డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది ఓవరాల్గా ఎలా ఉందో లైబ్రరీ. ఒక లుక్ వేయండి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. అండ్ కాసేపు చదువుకుని కాసేపు రిలాక్స్ అవ్వడానికి సోఫాస్ కూడా అరేంజ్ చేశారు. అప్పుడప్పుడు ఎంత చదువుకున్నా కొంత రిలాక్సేషన్ కావాలి కదా. సో ఇక్కడ ర్యాక్లో బుక్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. లైబ్రరీలో ఆబ్వియస్గా ఇలాగే ఉంటాయి. నాకు నెంబర్ ఆఫ్ బుక్స్ కనిపిస్తున్నాయి. వెబ్ టెక్నాలజీస్ బుక్ కనిపిస్తుంది అండ్ చాలా బుక్స్ ఉన్నాయి. జావా గురించి ఉంది. అండ్ ఇటువైపు అంతా చూస్తుంటే పైథాన్కి సంబంధించి రకరకాల బుక్స్ ఉన్నాయి, అంటే వేరే ఆథర్స్వి. ఇదంతా ఇక్కడ నుంచి మొత్తం పైథాన్ గురించి, డీప్ లెర్నింగ్ పైథాన్ అని కూడా ఉంది ఇక్కడ. అండ్ ఎవ్రీ ర్యాక్కి ఒక సపరేషన్ ఉండి ఆల్మోస్ట్ ఆల్ అసలు ఈ బుక్ మిస్ అయింది అనేది లేకుండా అరేంజ్ చేస్తారంటండి. నేను కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది ఏంటంటే, ఏం తెలుసుకోవాలనుకున్నా లేదా ఏ సబ్జెక్ట్ గురించి డీప్గా వెళ్ళాలనుకున్నా ఏది మిస్ అవ్వకుండా అరేంజ్ చేయాలి అని అనుకున్నాము. అందుకే లైబ్రరీకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత పెద్ద సెంట్రల్ లైబ్రరీ అనేది యూనివర్సిటీలో అరేంజ్ చేయడం జరిగింది అని చెప్పారు. అండ్ నాకైతే ఎంటర్ అవ్వగానే అసలు ఇది లైబ్రరీనా అనిపించింది. ఏదో పెద్ద ఒక స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉందండి. యాంబియన్స్ కానీ లేకపోతే ఇక్కడ చదువుకుంటూ డిసిప్లిన్డ్గా కనిపిస్తున్న స్టూడెంట్స్ని కానీ చూస్తే యాంబియన్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మనం ఏదైనా నేర్చుకోవడానికి అని అనిపించింది. అండ్ లైబ్రరీ గురించి తెలుసుకున్నాం, కానీ బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి 1 by 1 తెలుసుకుందాము. నాతో పాటు ఫాలో అవ్వండి. బ్యాక్గ్రౌండ్లో కనిపించిందంతా గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటున్నారా? కాదు, కేఎల్ యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్. ఇంత పెద్ద బాయ్స్ హాస్టల్ ఇది. కేఎల్ యూనివర్సిటీ మొత్తం 120 acres అండి. సో తిరగడానికి ఖచ్చితంగా ఇలాంటి వెహికల్ ఉండాలి. గోల్స్ కార్ట్లో ఎక్కుతున్నా నేను. ఇప్పుడు గర్ల్స్ క్యాంపస్ లోకి ఎంటర్ అవుదాము. ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయంట. అండ్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ కూడా 2 క్యాంపసెస్ ఉన్నాయండి. ఒక దాని పేరు హిమాలయ అండ్ ఇంకొక బిల్డింగ్ పేరు కాంచనగంగా. ఫస్ట్ అయితే హిమాలయ గర్ల్స్ హాస్టల్లోకి ఎంటర్ అవుదాము. జనరల్గా గర్ల్స్ హాస్టల్ అనగానే పేరెంట్స్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉంటారా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఖచ్చితంగా ఉంటాయి. డెఫినెట్గా కేఎల్ యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, అలాంటివి ఏ డౌట్స్ ఉండవు. కానీ అకామిడేషన్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే నేను ఈరోజు లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అండ్ అక్కడ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడదాము. చూద్దాం. కేఎల్ యూనివర్సిటీ గర్ల్స్ క్యాంపస్లో అంటే హాస్టల్లో ఎంటర్ అయ్యానండి. నాతో పాటుగా డాక్టర్ వై శ్రీలక్ష్మి గారు ఉన్నారు. తను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారంట అండ్ ఓవరాల్గా తనే చూసుకుంటారు. మేనేజర్ కదండి మీరు? నా పేరు వై శ్రీలక్ష్మి అండి. నేను 35 years నుంచి యూనివర్సిటీలో 35 వర్క్ చేస్తున్నానండి. ఓకే. గర్ల్స్ హాస్టల్ అనగానే ఇన్ఛార్జ్ మేనేజర్ అనగానే టెర్రర్ లాగా ఉంటారేమో అనుకున్నాను. చాలా సాత్వికంగా ఉన్నారండి మీరు. పిల్లలతో చాలా హోమ్లీగా, పిల్లలు కూడా హోమ్లీగా ఉండేటట్టుగా ఫీల్ అవుతారండి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తో ఉన్నట్టుగా. 24 hours సెక్యూరిటీ అది ఉంటుంది. పిల్లల్ని వాళ్ళు ఒక ఇండివిజువల్గా పంపం. మా మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ ముందు చూపుతో పిల్లలకి కావాల్సినవి అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారండి. అలాగే ఈ గర్ల్స్ హాస్టల్లో యూనివర్సిటీతో పాటుగా పిల్లలకి ఇక్కడ హాస్టల్లో నైట్ 12 వరకు కూడా వాళ్ళు గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఏంటి, జిమ్ ఏంటి, వాళ్ళు బర్త్డే పార్టీలు చేసుకోవడానికి పార్టీ హాల్ ఏంటి, చివరికి థియేటర్, సాటర్డే సండే వాళ్ళు బయటకు వెళ్ళి చూసే పని లేకుండా ఇక్కడ థియేటర్లో చూడడానికి, ప్లస్ సిఎస్సి ఈసీ పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా అక్కడ చేసుకునే ల్యాబ్లు క్లోజ్ అయిపోయినా కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలుగా కోడింగ్ క్లబ్లు, ఆటోమేషన్ క్లబ్,
ఫిలిం మేకింగ్ క్లబ్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేశారండి. పిల్లలు కూడా చాలా హ్యాపీ అండి, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి అండి, నాకు హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక నెంబర్ కనిపిస్తుంది, అటాచ్ చేసేస్తున్నారు వాల్ కి. ఏంటది, దాని గురించి? అయితే ఏ టైంలో 24 hours ఆ నెంబర్కి చేయొచ్చండి. ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మా పాపని వాళ్ళు ఆ పాపలు పడుకుని ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు కదండి, చేసి మేము ఎప్పుడు 24 hours ఓకే. ఫీల్. సో అంత భరోసా ఇస్తున్నారు మీరు. సో వింటున్నారు కదా, గర్ల్స్ హాస్టల్ అనగానే జనరల్ గా పేరెంట్స్ కి ఉండే మొదటి భయం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అలాంటి విషయాల్లో ఎలాంటి డౌట్ లేదండి. ఓన్లీ మన మేనేజర్ శ్రీలక్ష్మి గారు చెప్పారనే కాకుండా నాకు అసలు ఎంటర్ అవ్వడంతోనే అర్థమైంది అక్కడ ఉన్న స్కానర్స్ కానీ హెల్ప్ లైన్ కానీ ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంత సేఫ్ గా చూసుకుంటారు అనేది. సో ఎలాంటి భయము లేకుండా డౌట్ లేకుండా హాస్టల్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో కేఎల్ యూనివర్సిటీలో హాస్టల్లో స్టే చేస్తున్న గర్ల్స్ ఉన్నారు, నాతో పాటుగా 5 members. డీటెయిల్స్ తెలుసుకుందాం, హాస్టల్లో ఫెసిలిటీస్ ఏంటి, ఎంత హ్యాపీగా ఉన్నారు అని. మీ పేరు? ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? నేను ఏలూరు నుండి. ఏలూరు నుండి జాయిన్ అయ్యారు ఇక్కడికి వచ్చి. ఓకే, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయి. అంటే Okay. లైక్ 12 వరకు లైబ్రరీ ఉంటది, జిమ్ Oh. ఫెసిలిటీ ఉంది, మార్నింగ్ Okay. స్లాట్స్ ఉంటాయి మార్నింగ్ Okay. లేదా సో ఎప్పటికప్పుడు. ఎవరు కొట్టుకోకుండా నేను ముందు నువ్వు ముందు అలా అనుకోకుండా కాకుండా. స్లాట్స్ డివైడ్ చేస్తారు. ఓకే హాస్టల్ ఫెసిలిటీస్ అంటే రూమ్ క్లీన్ గా ఉంటుంది, ఓకే, హైజీన్ గా ఉండడం నచ్చింది. ఓకే అది చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మా కాలేజ్ లో ఎక్కువ గర్ల్స్ సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. ఈ 2 విషయాలు బాగా నచ్చాయి. ఓకే, మరి క్యాంపస్ లో జాబ్ కొడతారా? ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్ కదా. ఓకే, మరి ప్లాన్ చేసుకుంటున్నారా? చదువుతున్నాము. ఓకే, మీకేం నచ్చాయి ఫెసిలిటీస్ హాస్టల్లో? హాస్టల్ ఫుడ్ నచ్చింది. అండ్ కేఎల్ యూనివర్సిటీలో ఎక్కువ ఏం నచ్చింది? ఫ్యాకల్టీనా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే ఓవరాల్ యూనివర్సిటీనా? యూనివర్సిటీ నచ్చింది. ఇలా చెప్తే అసలు గొడవే లేదు, హ్యాపీ కదా. ఓకే. కాదు కానీ చాలా బాగుంటుంది, కేరింగ్ గా Okay. సో నాకు అందరివి కార్డ్స్ పింక్ లో, ఐ మీన్ రెడ్ లో కనిపిస్తున్నాయి, ఇది ఒకటి డిఫరెంట్ ఉంది. third year ఓహో, every year has a different color. ఓకే, సెకండ్ ఇయర్ కి వేరే ఐడి కార్డ్ అండ్ కలర్ డిఫరెన్స్ తో We ఇలా can tell the ఈజీగా year. ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ ఇయర్ స్టూడెంట్ అని. ఓకే, సో థర్డ్ ఇయర్ లో ఉన్నారు ఆల్రెడీ, ప్లేస్మెంట్స్ స్ట్రెస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ట్రైనింగ్ అది ఎట్లా ఉంది మీకు? CRT బానే like we have CRT classes going on weekly 2 days. It's good, like summer lo kuda we'll have again all classes, drives are also coming. ఓకే, అంటే ఎట్లాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది సిఆర్టీ ట్రైనింగ్ తో? అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ Yeah, లేకపోతే soft మనం skills. ఈజీగా ఫేస్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇట్లా? It gives us confidence like on public speaking, PR. ఓహో, ఓకే. and సో హాస్టల్ ఫెసిలిటీస్ లో ఏం నచ్చింది? actually I'm into sports, I play basketball. ఓ Yeah. వావ్, So we have gym, especially like every floor has different things. We have indoor like gym and indoor games. Like until 9 o'clock we have gym, and it actually helps me with my sports. So a time anna I go to the gym. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికి. అండ్ థర్డ్ ఇయర్ కదా మీరు, తొందరగా క్యాంపస్ ప్లేస్మెంట్ లో మీరు విన్ అవుతారు అనుకుంటున్నా. అండ్ బాయ్, టేక్ కేర్. కేఎల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీగా ఉంటుందో ఫుడ్ కూడా అంతే క్వాలిటీతో ఉంటుంది అంటూ ఉంటారు. కానీ పేరెంట్స్ ఎవరైనా ఫస్ట్ వరీ అయ్యేది ఫుడ్ గురించే. అసలు ఫుడ్ ఎలా ఉంటుందో, అకామిడేషన్ ఎలా ఉంటుందో అని. నేనే ఈరోజు క్యాంటీన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ క్యాంటీన్లో ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను మీకు. వచ్చేయండి నాతో. ఇక్కడైతే లంచ్ మెన్యూ క్లియర్గా స్టాండీస్ మీద డిస్ప్లే చేస్తున్నారు. సౌత్ ఇండియన్ మెన్యూ ఉంది, చాలా ఐటమ్స్ ఇచ్చారు. అంటే ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది, చిన్నపిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవుతున్నామని. సో అందుకని బ్రౌన్ రైస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మిల్లెట్స్ ఉన్నాయి, పులావ్, చాలా ఐటమ్స్ ఇచ్చారు. అండ్ నార్త్ ఇండియన్ మెన్యూ వచ్చేసింది. బోత్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ సపరేట్ గా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. 2 టేస్ట్ చేద్దాము. అంటే మనకి 2 చాయిస్లు ఉన్నాయి కాబట్టి 2 టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
చాలా థిక్గా ఉంది పెరుగు కూడా. మన లంచ్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను, కానీ ఇంకా ఒక ఐటెం మిగిలే ఉంది. లస్సీ ఉంది నా చేతిలో, ట్రై చేస్తాను. దానికంటే ముందు నేను ఫుడ్ ఇంత ఇంపార్టెంట్గా క్యాంటీన్లోకి వచ్చి టేస్ట్ చేసి మీకు ఎందుకు చూపించా అంటే, నాకు కూడా ఇది చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కూడా హాస్టల్లోనే చదువుకున్నాను. మా పేరెంట్స్ నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఫుడ్ సరిగ్గా ఉందా, అసలు అక్కడ క్యాంపస్లో అకామిడేషన్ అంతా కరెక్ట్గా ఉందా అని ఎంత కేర్ తీసుకున్నారో నాకు గుర్తుంది. ప్రతి పేరెంట్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో అక్కడ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ అండ్ ఫుడ్ కానీ అంతే ఇంపార్టెంట్. అండ్ లస్సీ ట్రై చేస్తాను. స్వీట్ లస్సీ చాలా చాలా బాగుంది. నాతో పాటుగా డైనింగ్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వేణు గారు. హలో అండి, నమస్తే. మొత్తం ఓవరాల్ గా 2600 పీపుల్ ఇక్కడ భోజనం చేస్తారు. అంటే ఫుడ్ సెక్షన్ అంతా ఇది వాళ్ళకి సంబంధించి. మొత్తం మీరే టేక్ కేర్ చేస్తారా? ఓకే. వీళ్ళంతా మా సూపర్వైజర్స్. ఓహో, ఓకే. ముగ్గురా మొత్తం? ముగ్గురు. అందరూ కలిసి చూసుకుంటారు. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ గురించి డీటెయిల్స్ చెప్పండి. ఓహో, స్నాక్స్ కూడా ఉంది, మిస్ చేశాను. కరెక్ట్ చేస్తున్నారు, రోజు చూసుకుంటారు కదా. సో డీటెయిల్స్ చెప్పండి నాకు, బ్రేక్ఫాస్ట్ నుండి మొదలు పెట్టి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, కట్టి పొంగలి, ఉప్మాతో పాటు ప్రతిరోజు స్పెషల్ ఐటమ్ ఉంటుందమ్మా. గారి కానీ, దోశ కానీ, మైసూర్ బజ్జీ కానీ, పునుగు కానీ ప్రతిరోజు స్పెషల్ ఐటమ్ ఉంటుంది. దీంతో పాటు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, బ్రెడ్ అండ్ జామ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, స్ప్రౌట్స్ ఉంటాయి. దాంతోపాటు ఇంకా కార్న్ ఫ్లాక్స్ ఉంటాయి, కాఫీ, పాలు రోజు మార్నింగ్ సెక్షన్ ఉంటుంది. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ లో ఉంటాయి. నెక్స్ట్ లంచ్ కి వచ్చేటప్పటికి 3 రకాల పచ్చళ్ళు, 3 రకాల కారపళ్ళతో పాటు ఒక రోటి పచ్చడి, దాంతోపాటు ఒక పప్పు, ఒక ఫ్రై కూర, ఒక గుజ్జు కూర ఉంటుంది. దాంతోపాటు పెరుగు, సాంబార్ కానీ, రసం కానీ ఒక ఐటమ్ ఉంటుంది. వెరీ నైస్. కానీ లస్సీ మర్చిపోయారు, నేను ఇప్పుడే లంచ్ చేశాను కదా, నాకు గుర్తుంది. సో లస్సీ స్పెషల్ అని చెప్పారు. లస్సీతో పాటు మజ్జిగ కూడా ఉంటాయి. ఓహో, ఓకే ఓకే. నెక్స్ట్ స్నాక్స్ లో ఉంటాయి. స్నాక్స్కి వచ్చేటప్పటికి ఈవినింగ్ టైము ఒక రోజేమో బేకరీ ఐటమ్ ఏదైనా ఇస్తారమ్మా. ఇది మన కర్రీ పఫ్ కానీ, ఎగ్ పఫ్ రెండు కలిపి ఒక రోజు ఇస్తారు. వెజిటేరియన్స్కి ఏమో కర్రీ పఫ్, నాన్ వెజ్కి ఏమో మామూలు ఎగ్ ఏమో వీళ్ళకి తినే వాళ్ళకి ఎగ్ ఇస్తారు. దాంతోపాటు ప్రతిరోజు ఒక ఐటమ్ ఉంటుందమ్మా. ఐటమ్ ఒకరోజు పానీపూరి అని, ఒకరోజు బేకరీ ఐటమే 2-3 రోజులు వస్తాయి, వేరే ఐటమ్ 2-3 రోజులు వస్తాయి. ఓకే, బ్యాలెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేటప్పటికి ఒక పప్పు కూర, ఒక గుజ్జు కూర, దాంతోపాటు ఒక ఫ్రై కూర ఉంటుందమ్మా సాయంత్రం పూట. దాంతోపాటు వారంలో 3 రోజులు చికెన్ ఉంటుంది, 3 రోజులు ఎగ్ ఉంటుంది. ఓకే, మీరు డైనింగ్ సెక్షన్ అంతా చూసుకుంటారు కదా. యూజువల్గా పిల్లలకి ఏంటంటే ఓకే చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఏమన్నా చిన్న చిన్న వాటికి వచ్చి ఎవరికి చెప్పాలి అంటే మీకే చెప్తారా? ఏదన్నా ట్రబుల్ ఏదైనా ఉంటే మాకు చెప్తారమ్మా, మేము మా పై అధికారులకు తెలియజేస్తాము. ఆ ట్రబుల్ మళ్ళీ ఒక రోజు 2 రోజులు, ఎందుకంటే కిచెన్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి సరి చేయించుకోగలం. జనరల్గా ఎలాంటివి చెప్తారు అసలు వచ్చి? జనరల్గా ఏంటంటే ఉప్పు తక్కువైందని, కారం చిన్న చెబుతుంటారు. అవి మెయిన్. ఫుడ్ మొత్తం కంప్లీట్గా అన్లిమిటెడ్ అమ్మా, ఇక్కడ మొత్తం అన్లిమిటెడ్ ఫుడ్ మొత్తం. అండ్ వీళ్ళంతా ఏంటండి మీకు సపోర్టింగ్ స్టాఫా? వీళ్ళంతా డైనింగ్ హాల్ స్టాఫ్, వీళ్ళంతా క్లీనింగ్, వాషింగ్ మొత్తం వీళ్ళని. అందుకే చాలా నీట్ గా ఉంది. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి, చాలా నీట్ గా ఉంది. అంటే ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తున్నారు, ఎక్కడ ఏం చిన్నది కనిపించినా. అండ్ ఎంత మంది ఉన్నారండి వీళ్ళు? మొత్తం 52 మెంబర్స్ ఉంటారు వీళ్ళు. మార్నింగ్ సెక్షన్ 26 వస్తారు, ఈవినింగ్ 26 వస్తారు. 8 hours డ్యూటీ వీళ్ళకి. 2 సెక్షన్స్ లో ఉంటారు వీళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వేణు గారు.
ఓన్లీ ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్సే కాకుండా కొంత రిలాక్సేషన్ కోసం స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారండి. వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి, టెన్నిస్ కోసం అండ్ క్రికెట్ కోసం, ఇండోర్ గేమ్స్ కోసం ఒక ప్లేస్ అంతా అరేంజ్ చేశారు, స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఇది కాకుండా నేను చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెంట్రల్ లైబ్రరీ చూసుకున్నా లేదా కంప్యూటర్ ల్యాబ్ చూసుకున్నా, ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యూ ఏంటి అనేది మీకు చూపించాను. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీలో ఇంకేం డౌట్స్ ఉంటాయి చెప్పండి. డెఫినెట్గా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అది కాకుండా ల్యాబ్స్ విషయంలో, హై అండ్ టూల్స్ విషయంలో, హాస్టల్ ఫెసిలిటీ విషయంలో లేదా ఫుడ్ విషయంలో ఆల్రెడీ మీకు చెప్పాను. లైబ్రరీ గురించి అదే హైలైట్ ఈ యూనివర్సిటీకి అని కూడా. అండ్ ప్లేస్మెంట్స్ అయితే 100% అని చెప్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ ప్లేస్మెంట్స్తో ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు వారి మాటల్లో కూడా విన్నారు. ఓవరాల్గా కేఎల్ యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీ అని అయితే మాకు అనిపించింది. మరి మీకు?